ముఖ్యంగా ఇన్ ది పీరియడ్ ఆఫ్ చోళాస్ 3 type ఆఫ్ విలేజ్ అసెంబ్లీస్ దేర్. 3 రకాలైన విలేజ్ అసెంబ్లీలు చోళుల పీరియడ్లో ఉన్నాయి నాన్న. ఉర్, సభ, నగరం. ఉర్, యుఆర్ ఉర్, ఒకటి ఉర్, 2 సభ, నగరం. ఊర్లో ల్యాండ్ లార్డ్స్ ఉంటారు, సభలో బ్రాహ్మిన్స్ ఉంటారు, నగరంలో బిజినెస్ పర్సన్స్ ఉంటారు. అంటే ఎవరుంటారు? వర్తకులు ఉంటారు. ఊర్లో భూస్వాములు ఉంటారు, సభలో బ్రాహ్మణులు ఉంటారు, నగరంలో వర్తకులు ఉంటారు. ఉర్, సభ, నగరం. రైట్. ఈ సభల సభ్యుల ఎన్నికలో వాళ్ళకున్న అర్హతల్లో చోళులు ప్రవేశపెట్టిన కఠిన నియమ నిబంధనలు వాళ్ళ పరిపాలన యొక్క విశిష్టతను, ఎఫిషియన్సీని ఈరోజు కూడా మనకు తెలియజేస్తున్నాయి. గ్రామ సభకు సభ్యుల ఎన్నిక విధానంలో సభ్యులకు ఉండాల్సిన అర్హతలు నా భూతో నా భవిష్యతి అంత గొప్పగా ఉన్నాయి. క్రియేటెడ్ బై చోళాస్. అందువల్లే చోళుల పరిపాలనా కాలం విశిష్టత ఏంట్రా నాన్న అంటే అదే. యాక్చువల్లీ ప్రతి గ్రామం 30 వార్డులు. ఈచ్ విలేజ్ డివైడెడ్ 30 వార్డ్స్. దీస్ వార్డ్స్ కాల్డ్ యాజ్ ఏ కుడుంబులు, తమిళ లాంగ్వేజ్. కుడుంబులు అర్థమైందా? ప్రతి కుటుంబు నుంచి ఒకరిని గ్రామ సభకు ఎన్నుకుంటారు. లుక్ లైక్ కార్పొరేటర్, లుక్ లైక్ వార్డు మెంబర్, ఇలాగా. మరి ఈ సభ్యులకు ఉండాల్సిన క్వాలిఫికేషన్స్ వింటే మీరు మైండ్ పోద్ది. ఇప్పుడు రాజకీయ నాయకులకి ఇది అప్లై చేస్తే ఒక్కడు మిగలడు, ఒక్క రాజకీయ నాయకుడు కూడా ఉండడు ఈ నిబంధనలు కనుక పెడితే. వాళ్ళు పెట్టారు, చేసి చూపించారు. అకార్డింగ్ టు ఉత్తరమేరూరు ఇన్స్క్రిప్షన్, తిరుమొక్కడల్ ఇన్స్క్రిప్షన్, తిరుమంగళ ఇన్స్క్రిప్షన్.